ఇక డీటెయిల్స్ చూస్తే రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ కు శ్రీకారం చుట్టాలనేదే తన ఆలోచన అని, గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చునన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తమదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాం. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేదే తన లక్ష్యమని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేసేవారు, ప్రజలకు నరకం కనిపించేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ 4,000కు పెంచామని, 1వ తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారని అన్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావని, ఇప్పుడు ఉద్యోగులకు నెల నెలా జీతాలు, పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారని, జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారని, మీరు ఎక్కువ మంది కూటమి ఎంపీలను గెలిపించి మంచి పని చేశారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన విధ్వంసం ఇంతా అంతా కాదన్నారు. రీసర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారని, వాటిని సరిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలు ఉన్నాయని తెలిపారు. భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కర్నూలు నుంచి బళ్ళారికి జాతీయ రహదారి తెస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మెరుగైన మద్యం పాలసీ తీసుకువచ్చామని, 100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతామన్నారు. ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలియజేశారు. మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో 50% అర్జీలు భూ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు. 22A అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమి అని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు. ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను, ఇదే కర్నూలులో నేను ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా. అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను, కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని, అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని, వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని, గోదురు రాఘవేంద్ర గాని లేకపోతే గుండ్రేవులు గాని, కేసీ కెనాల్ గాని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్టం మట్టేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరి నీవా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చాం. ఈ రోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం పనులు మళ్లీ శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు గాని అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. శ్రీవారి లడ్డూ విషయంలో అపచారం జరిగిందంటూ శ్రీవారికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. వారి వెంట అభిమానులు తరలివచ్చారు. మార్గం మధ్యలో భక్తులతో మాట్లాడుతూ అక్కడక్కడ సేద తీరుతూ డిప్యూటీ సీఎం నడక సాగింది. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని తర్వాత దీక్ష విరమించనున్నారు. రేణుగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం 4:30 తిరుపతి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఆయన వెంట అభిమానులు తరలివచ్చారు. మార్గ మధ్యంలో భక్తులతో మాట్లాడుతూ అక్కడక్కడ సేద తీరుతూ డిప్యూటీ సీఎం నడక సాగింది. 7వ మైలు వద్ద రాష్ట్ర సీసీఎఫ్ నాగేశ్వరరావుతో కాసేపు మాట్లాడారు. గత సంవత్సరం చిరుత దాడికి పాల్పడటంతో మృతి చెందిన లక్షిత, గాయపడిన బాలుడి వివరాలను, అనంతరం చేపట్టిన రక్షణ ఏర్పాట్లను ఆయన వివరించగా పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు కొంతసేపు ఆయన కాలికి ఫిజియోథెరపీ చేశారు.
అనంతరం మహావిష్ణువు తుమ్మురుడికి నమస్కరించి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. రాత్రి 9:25 జీఎన్సీ వద్ద ఆఖరి మెట్టుకు కొబ్బరికాయ కొట్టి అతిథి గృహం చేరుకున్నారు. కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆద్య, దర్శకుడు త్రివిక్రమ్ అతిథి గృహానికి విచ్చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించనున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, లడ్డు, పులిహోర, అన్నప్రసాదం అందించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇంద్రకీలాద్రి దిగువన మోడల్ గెస్ట్ హౌస్లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు గతంలో ఎదురైన సమస్యలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, లడ్డు, పులిహోర, అన్నప్రసాదం అందించేందుకు నిర్ణయించామని చెప్పారు. వీఐపీ దర్శనాలు సైతం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందని అన్నారు. వీఐపీలు ముందస్తుగా స్లాట్లో వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోటోకాల్ దర్శనం లభిస్తుందన్నారు. 13 శాఖలతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దసరా ఏర్పాట్లు గతంలో కంటే మెరుగ్గా చేపట్టేందుకు దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం కృష్ణమ్మకు హారతి అందించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ సృజన, ఈవో రామారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు, పంచదార అరకిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు ధర 67 రూపాయలు, అర్ధ కిలో పంచదార ధర 17 రూపాయలుగా నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ కార్డుదారులకు అందిస్తారన్నారు. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో 2 మార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశామన్నారు. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం 150కి, బియ్యం స్టీమ్డ్ బీపీటీ, సోనా మసూరి 48, బియ్యం పచ్చి బీపీటీ, సోనా మసూరి 47కి విక్రయించేలా చూశామన్నారు. ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటేనని, ప్రజలకు, పేదలకు నిత్యావసరాలు అందుబాటు ధరలోకి తీసుకురావడమేనని తెలిపారు. అదేవిధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసింది తమ కూటమి ప్రభుత్వమని అన్నారు. ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించామని తెలిపారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ కార్డుదారులకు అందిస్తారని అన్నారు. కిలో కందిపప్పు ధర 67 రూపాయలు, అర్ధ కిలో పంచదార 17 రూపాయలుగా నిర్ణయించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలను 5 నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరు కాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పట్టడంతో పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ 3,580, కానిస్టేబుల్ ఏపీఎస్పీ 2,520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారని తెలిపారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టును కోరారని చెప్పారు. ఆ 100 మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోంమంత్రి వివరించారు.
అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. ఈ విషయం ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చాక దీనిపై న్యాయ సలహా తీసుకుని ఆ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో 2వ దశను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి సంబంధించి 2వ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరుస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2వ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని హోంశాఖ మంత్రి తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. తమ అర్జీల పరిష్కారం కోసం ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని హితవు పలికారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాల్సిందేనని, అధికారులంతా ఆ రోజు కార్యాలయాల్లో ఉండాల్సిందేనని, వచ్చిన గ్రీవెన్స్ ను ప్రభావితంగా పరిష్కరించాలని ఆదేశించారు. మంగళగిరిలోని CCLA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ స్పెషల్ CSRP సిసోడియా, CCLA జయలక్ష్మి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరిబాబు, ఇతర రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. పంట పొలాలకు మాత్రమే కాక త్వరలో ఇళ్లకు, ఇంటి స్థలాలకు కూడా జియో ట్యాగింగ్ను తీసుకువస్తామని చెప్పారు. దీనివల్ల భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఏకకాలంలో రెవెన్యూ సదస్సులతో పాటు రీసర్వేలో జరిగిన పొరపాట్లను కూడా సరిచేయాల్సి ఉందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కలెక్టర్లు తగిన గౌరవం ఇవ్వాలని, వారు తెచ్చిన సమస్యలను నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే పరిష్కరించాలని, పొలిటికల్ గవర్నెన్స్ కూడా చాలా ముఖ్యమని కలెక్టర్లకు సూచించారు. ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూములపై వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. రెవెన్యూ శాఖ మంత్రి కార్యాలయం నుండి 1414 ఆర్జీలు పరిష్కారం కోసం కలెక్టర్లకు పంపగా కేవలం 16 ఆర్జీలకు మాత్రమే తిరిగి సమాధానం రావడంపై రెవెన్యూ శాఖ స్పెషల్ CSRP సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. CMO నుండి కానీ, రెవెన్యూ మంత్రి కార్యాలయం నుండి కానీ, తన కార్యాలయం నుండి కానీ వచ్చిన ఆర్జీలకు సరైన సమయంలో స్పందించకుంటే ఆయా కలెక్టర్లపై తగు చర్యలు ఉంటాయని అన్నారు. ఈ 3 కార్యాలయాల నుండి ఏ సమాచారం అడిగినా వెనువెంటనే స్పందించాలని ఆదేశించారు. వరద ముంపుతో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ఇందులో భాగంగా డ్రైన్ల వ్యవస్థపై దృష్టి సారించామని, ఈ నెల 3, 4 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ HM ధ్యానచంద్ర, విజయవాడ RDO కె చైతన్య, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, R&B తదితర శాఖల అధికారులతో రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమన్వయ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. డ్రైన్లో పూడిక తీత, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మ్యాన్హోల వద్ద తేలియాడే చెత్త చెదారం తొలగింపు, సుందరీకరణ, CC అప్రోచ్, ROB, RUBల మంజూరు, నిర్మాణం, ఆక్రమణలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. వర్షాల సమయంలో నీరు సజావుగా పారేందుకు వీలుగా డ్రైన్లో పూడికను యుద్ధ ప్రాతిపదికన తీసేందుకు రైల్వేతో పాటు వివిధ శాఖల సమన్వయంతో తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. రైల్వే వంతెనల వెంట్స్ వద్ద ఉన్న అడ్డంకుల తొలగింపు, సేవరేజ్ వైపుల నిర్వహణపై చర్చించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగం, VMC, రైల్వే అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాల్సి ఉందని ఎంపీ శివనాథ్ అన్నారు. అదేవిధంగా రైల్వేతో సమన్వయం అవసరమైన పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లడం ద్వారా కేంద్రం నుండి మరిన్ని పథకాలు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. వివిధ దశల్లోనే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ల పనులు వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన పనులకు యూసీలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చునని తెలిపారు. పథకాల అమలులో భాగంగా అడ్డంకులను తొలగించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర జీడీపీలో 3వ వంతు ఆక్వా రంగం నుండే వస్తోందని, ఆ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
రాష్ట్ర సచివాలయంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్పై వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, సహకార, ఉద్యానవన, మత్స్య, మున్సిపల్ పరిపాలన, గృహ నిర్మాణ, ఆర్థిక శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పలు సెంట్రల్ సెక్టార్ స్కీములను నిర్దేశిత గడువు ప్రకారం సకాలంలో పూర్తి చేయడం ద్వారా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను, నిధులను రాబట్టేందుకు కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న పలు ప్రాయోజిత పథకాల అమల్లో ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి జాప్యం లేకుండా వాటిని ముందుకు తీసుకువెళ్లి పనులు పూర్తి చేసి కేంద్రం నుండి మరిన్ని నిధులు పొందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తయిన పనులకు సకాలంలో యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరు అయ్యే వీలుంటుందని ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలు కాని ఇతర ప్రయోజిత పథకాలేమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలోనే అమలు చేసేందుకు వీలుగా తగు పరిశీలన చేయాలని ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ను మరియు సంబంధిత శాఖల కార్యదర్శులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ముంపు ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొన్ని డివిజన్లలో వరద నష్టాన్ని అంచనా వేసి లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యూమరేషన్ అరాకొరాగా జరిగిందన్నారు. విజయవాడ నగరంలో కృష్ణానది బొడమేరు వరద ముంపును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం అధిక నిధులు మంజూరు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7 జిల్లాల్లో వరదలు వస్తే విజయవాడ నగరంలో 32 డివిజన్లు రోజుల తరబడి జలదిగ్బంధంలో ఉన్నాయని అన్నారు. వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిన్న లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏమాత్రం సరిపోవటం లేదని, నష్టపరిహారం పెంచాలని కోరారు. కొన్ని డివిజన్లలో వరద నష్టాన్ని అంచనా వేసి లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యూమరేషన్ అరకొరగా జరిగిందన్నారు. దీంతో బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంత డివిజన్లలో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. సింగునగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో ఆయా డివిజన్లలో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల పేర్లు నమోదు చేయాలని సూచించారు. ముంపుకు గురైన డివిజన్ల రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దరఖాస్తులు స్వీకరించిన తర్వాత లబ్ధిదారులు ఆయా డివిజన్లకు చెందిన వారైతే వారి పేర్లు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే అనేక డివిజన్స్లో ఎన్యూమరేషన్ చేశారు. ఇంకా కొన్ని ఇళ్ళు చేయనటువంటి వాటిని కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు లబ్ధిదారులు. కాబట్టి ప్రభుత్వము ఏ ప్రాంతంలో అయితే నీటి మునిగిందో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ నిర్వహించాలని సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవటం, ఆ ప్రాంతం మునిగిందా లేదా అనేటటువంటిది మీకు రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని పరిశీలించి తక్షణ సహాయం అందించే దానికోసం చర్యలు చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో ఇవాళ వాహనాలు అనేటటువంటిది ప్రతి ఇంటిలో కూడా వాహనం మునిగిపోయింది. ఇచ్చేటటువంటి 3,000 రూపాయలు సరిపోయేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వాటిని రిపేర్స్ చేసుకునేటటువంటి దానికి కనీసం పెంచవలసినటువంటి అవసరం ఉందని సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్వైజర్లు, సేల్స్మెన్స్ నిరసన వ్యక్తం చేశారు. కొత్త మద్యం పాలసీ అమలు కావడంతో తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మద్యం దుకాణాలు తెరవకుండా విధులు బహిష్కరించారు. ఉదయం నుంచి మద్యం దుకాణాలు తెరవకపోవడంతో మందుబాబులు బార్లు తీరారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల సిబ్బందితో చర్చలు జరిపి నూతన మద్యం పాలసీని మేము వ్యతిరేకం కాదని, తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. ఉద్యోగాలు తీసివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గవర్నమెంట్ వైన్స్ ఓపెన్ చేసిన తర్వాత సేల్స్మెన్గా, సూపర్వైజర్గా నియామకాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఉద్యోగాలు పొంది ఉన్నాం. అయితే ఉద్యోగాలు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ వచ్చినాము. కరోనా కష్ట సమయంలో కూడా మా ప్రాణాలకు తెగించి కూడా ఈ వైన్ షాపులను నడపడం అనేది జరిగింది. ప్రభుత్వ ఖజానాన్ని కాపాడడంలో మా వంతు బాధ్యతను మేము నిర్వహించి ఉన్నాము. కాబట్టి ఈ పాలసీ అయిపోయిన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలసీని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాము. అయ్యా, కానీ మేము 5 సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడి ఉన్నాం. మాలో చాలామంది 35 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి గవర్నమెంట్ జాబ్ పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే ఉపాధిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా కుటుంబాలన్నీ కూడా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరో ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తమరిద్దరూ కూడా మీరు మా యందు దయ ఉంచి మా కుటుంబాలని మీరు మీ దృష్టితో మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఎటువంటి ఇతరత్ర అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మమ్మల్ని తీసుకొని
గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా దాదాపు భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యి ఆ రంగం మీద ఆధారపడిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకున్న 35 లక్షల మంది కార్మికులు ఆదుకుంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక క్వారీలను తక్షణమే తెరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సింగనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కార్మిక సంఘాల సమైక్య ఎన్టీఆర్ జిల్లా కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్కు చెందిన కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అధికారులకు వచ్చిన 100 రోజుల్లో ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా దాదాపు భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలై ఆధారపడిన కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకున్న 35 లక్షల మంది కార్మికులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అట్లాగే సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి నిధులన్నిటిని కూడా సక్రమంగా అమలు చేస్తామని, ఆ బోర్డుని తీసుకున్నటువంటి 3,000 కోట్ల రూపాయలు కూడా తిరిగి బోర్డులో జమ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 100 రోజులు గడిచింది. ఈ హామీని నెరవేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, గత ప్రభుత్వ వైఫల్యాలతో దాదాపుగా భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇసుక లేకపోవటం వల్ల దాని మీద ఆధారపడినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్నటువంటి 35 లక్షల మంది కార్మికులు చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరొక వైపు సంక్షేమ బోర్డు కార్డులు మంజూరు చేసేటువంటి ఒక శాఖగా కాకుండా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి హక్కులన్నిటిని 1996లో ఏదైతే చట్టం చేసి భవన నిర్మాణ కార్మికులకి, వలస కార్మికులకి సరైనటువంటి సంక్షేమాన్ని అందిస్తామని, అలాగే భవన నిర్మాణ కార్మికులకి స్కాలర్షిప్లు కానీ, పెళ్లికానుక కానీ, లేకపోతే మిగిలినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఒక బోర్డును సాధించుకున్నటువంటి కార్మికులంతా కూడా ఆ బోర్డుని ఈరోజు నిర్వీర్యం అవుతున్నట్టు